తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ పాలనలో సామాజిక, రాజకీయ, ఆర్థిక సవాళ్లను ధీటుగా ఎదుర్కొని వికసిత్ భారత్ వైపు అడుగులు పడుతున్నాయని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఉచితంగా రేషన్, 4.25 కోట్ల కుటుంబాలకు పీఎంఏవై క్రింద గృహాలు, జల్ జీవన్ మిషన్ ద్వారా అదనంగా 13 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి సురక్షిత త్రాగునీరు, ఏపీలో 65 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీ అందరితోటి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటము, అందులో భాగంగా ఏదైతే ఉత్తరాంధ్ర ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాలైనటువంటి ఏఎస్ఆర్ జిల్లా, పార్వతీపురం జిల్లా, ఈ జిల్లాలకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఆయా ప్రాంతాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు 12 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో దశాబ్దాలుగా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలలో సవాళ్లని ఏ విధంగా ఎదుర్కొంటూ దేశాన్ని పురోగతి వైపు తీసుకువెళ్తూ 3 సార్లు వరుసగా ఎన్డీఏ పక్షాన ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించేటటువంటి ఒక అవకాశాన్ని ప్రజల యొక్క నమ్మకంతో వారు ఆ తీర్పుని ఏదైతే అందుకున్నారో, ఒకసారి ఈ వరుస విజయాలకి గల కారణము ప్రజలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారనే దానికి ఒకసారి మనము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి ఉద్దేశం. అదేవిధంగా ఏ విధంగా ఈ దేశ యొక్క ప్రగతి, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో నిరోధకులుగా, అదేవిధంగా కుట్రలతోటి, కుయుక్తులతోటి ఏ విధంగా ఈ దేశాన్ని అస్థిరతపరచాలి అనేటటువంటి బాహ్య శక్తులు, అంతర్గత శక్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ అంశాలన్నింటినీ కూడా మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో దశాబ్దాలుగా పాతుకుపోయిన సవాళ్లకి అంత్యోదయ స్ఫూర్తితోటి పరిష్కార మార్గాలు చూపించినటువంటి నాయకత్వం ఈరోజు మనం చూసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సవాల్ని ధీటుగా ఎదుర్కొని వికసిత భారత్ వైపు అడుగులు వేసేటటువంటి విధంగా ఆయన యొక్క సుపరిపాలన ఏ విధంగా ఉందనేటటువంటిది ప్రజలందరికీ కూడా ఇప్పటికే విదితమైంది. అంత్యోదయ స్ఫూర్తితో సామాజిక సవాళ్లు ఏ విధంగా పరిష్కార మార్గాలుగా చూపించారో, దశాబ్దాలుగా ఈ దేశంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక వెనుకబాటుతనం, సామాజిక రుగ్మతలకి ఏ విధంగా సమాధానం చెప్పారు ఈ 12 సంవత్సరాల్లో అనేటటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రాబోయే ఎన్నికల్లో చట్టసభలతో సంబంధం లేకుండా పార్టీ పరంగా మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన మంత్రి నారా లోకేష్ కు టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేశారు. మహానాడు వేదికగా ఆయన చేసిన ఈ చారిత్రాత్మక ప్రకటన మహిళల సాధికారతకు బలమైన పునాది వేస్తుందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత గొడ్డలి పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేదని, తల్లికి, చెల్లికి న్యాయం చేయలేదని, మిగతా మహిళలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు. శాసనసభ్యురాలుగా మా విశాఖ పార్లమెంట్ లో నాతోటి మా మహిళా అక్క చెల్లెమ్మలంతా ఎవరైతే ఆనాటి మాజీ చైర్మన్ గారు విజయ నిర్మల గారు కావచ్చు, మా సోదరిమణి మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారు కావచ్చు, ఇక్కడున్న పార్లమెంట్ పరిధిలో ఉన్న మా మహిళా అక్క చెల్లెమ్మలందరికీ, ముందు ఉన్న మా అక్క చెల్లెమ్మలకు, పాత్రికేయ మీడియా సోదరులకు, మా సోదరులు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పట్టాభి గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ లలితమ్మ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ నిజంగా ఎంతో సంతోషం. మా మహిళలు వంటింటికే పరిమితమైన నాతో కలిపి ఉన్న మహిళలు ఈనాడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా బయటకు వచ్చామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని తెలుగు వాళ్ళ కోసం 1982 మార్చి 29వ తారీఖున
శంకుస్థాపన చేసి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన ఈ రాష్ట్రానికి ఒక వెలిగి ముందుకు నడిపించారు. తెలుగు వాళ్ళ గుండెల్లో ఇవాళ చిరస్థాయిగా ఒక రాముడుగా, కృష్ణుడిగా, ఒక మహనీయుడిగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడే మా మహిళలకు పెద్దపీట వేసి ఆస్తిలో సమాన హక్కు పురుషుడితో పాటు కల్పించాలని మహిళా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ఉద్యోగ, విద్య అన్ని రంగాల్లో కూడా ఆ మహనీయుడు మాకు ముందుకు నడిపించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకి మా మహిళల కోసం శ్రీకారం చేసి దీపం పథకం పెట్టారు. అతని మానస పుత్రిక డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు, అంగన్వాడీలను ఏర్పాటు చేశారు. మా మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో ఉండాలని ఏదైతే అన్న పెట్టిన ఆనాటి రిజర్వేషన్కు అనుగుణంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి మహిళలకి సముచిత స్థానాలు కల్పిస్తూ ఎమ్మెల్యేలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీలుగా, మరి అదేవిధంగా గ్రామ స్థాయి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా గతం నుండే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఒక గౌరవం ఇవ్వడం మా తెలుగుదేశంలో ఆనవాయితీ. ఎందుకంటే మరి ఈరోజు మహానాడు వేదికగా మన ప్రీతమ నేత నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలు కల్పించడము, దానికి సపోర్ట్ చేస్తూ మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది నిజంగా చాలా మంచి రోజు ఈరోజు. ఎందుకంటే మరి మనకు తెలుసు దివంగత మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీని పెట్టిన తర్వాత మహిళలకి చట్టసభల్లోనే అవకాశం కల్పించడమే కాకుండా మహిళా రిజర్వేషన్ పెట్టి ఆస్తి హక్కు కానివ్వండి, అలాగే కాలేజీల్లో వాళ్ళు కూడా చాలా వరకు రిజర్వేషన్స్ పెట్టి ఎంతో మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించడం జరిగింది. మరి వారి తర్వాత పార్టీని ముందుకి తీసుకెళ్లినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడమే కాదు, ఆర్థికంగా కూడా నిలబడినప్పుడే మహిళ బయటికి స్వతంత్రంగా వెళ్ళగలదని మరి నమ్మిన వ్యక్తిగా ఆ రోజు డ్వాక్రా గ్రూపులు అనేది పెట్టి స్వయం సహకార సంఘాల ద్వారా మహిళా సాధికారత సాధించాలి, ప్రతి మహిళ కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆ రోజు మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి, యువత చదువుకున్న యువకుల కోసం అని చెప్పి మరి ఆ రోజు హైదరాబాద్ ఉమ్మడి మన రాజధాని ఉండేటప్పుడు హైదరాబాద్ను కానివ్వండి, మరి ఈ రోజు చూసినట్లయితే మన విశాఖని కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా నడిపించాలని ఆయన ఎప్పుడూ తపన తాపత్రం పడుతూనే ఉంటారు. ఇన్ని మంచి అవకాశాలు మనకు కల్పిస్తున్నారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు విశాఖపట్నాన్ని రేపు రాబోయే తరానికి ఒక 10-20 ఇయర్స్ లోపే స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈరోజు మనం చూడబోతున్నాం మన విశాఖపట్నాన్ని. మరి అటువంటి నిజంగా నిర్ణయాలు మనకి ఎంతో మా విశాఖపట్నం దిశ కూడా ఈరోజు మారబోతున్నది. మరి రైల్వే జోన్ మనకి అది విభజన చట్టాల్లో ఇచ్చినటువంటి రైల్వే జోన్ కూడా మనం త్వరలోనే సాధించుకుంటున్నాం. విశాఖ నగరం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును క్రైమ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే విజయవంతంగా ఛేదించి 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో బాల నేరస్తుడిని జువెనైల్ హోంకు పంపించారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్తో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని విశాఖ సిటీ పోలీసులు తెలియజేశారు. ఈ నెల 25న కిల్లో పరశురామ్ అనే అతను రాబరీ సంబంధించిన ఒక ఫిర్యాదు దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. వివరాలకు వెళ్తే ఈ నెల 22న కిల్లో పరశురామ్ అనే అతను అనకాపల్లికి చెందిన వ్యక్తి కేఎంఆర్ ట్రేడర్స్ అనే ఒక కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు గత ఏడాది నుంచి. సో 22న సుమారుగా రాత్రి 7 గంటల సమయంలో అతని పని సమాప్తం చేసుకొని తిరిగి వచ్చే టైంలో మనకి కూర్మన్నపాలెం పెట్రోల్ బంక్ దగ్గర అతని నేచర్ కాల్ కోసం పొదల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 3 గుర్తు తెలియని వ్యక్తులు అతని 2 చేతులు వెనకాల నుంచి పట్టుకొని అతన్ని ఫస్ట్ డబ్బు ఇవ్వడానికి బెదిరించడం జరిగింది. అతను ఇవ్వకపోవడంలో పక్కనే ఉన్న ఒక 2 కట్టెలతో అతన్ని కొట్టి వెంటనే అతని దగ్గర డబ్బులు అడగడం జరిగింది. అతని దగ్గర లేకపోవడంలో అతని జోబులో ఉన్న ఒక ఫోన్ తీసుకొని అతన్ని బెదిరించి అతని ఫోన్ ద్వారా ఫోన్పే 20,000 రూపాయలు డిఫరెంట్ ఖాతాల్లో వేసుకోవడం జరిగింది. అలాగే అతనికి చేతుకున్న ఒక 50 గ్రాముల వెండి కడియం, అతని
ఈ రెడ్మీ మొబైల్ అనేది అతని ఒక 10,000 విలువ చేసే మొబైల్ ఫోను, అలాగే అతని దగ్గర ఫోన్పే ద్వారా కాజేసిన ఈ ఒక 20,000 రూపాయలు మొత్తం దోచుకోవడం జరిగింది. సుమారుగా ఒక 31,000 డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇది అతన్ని వెంటనే వెనకాల నుంచి తోసేసి ఇతని కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. టీం ఫామ్ చేసి మన సౌత్ క్రైమ్ సిఐ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మనం 3 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఫస్ట్ A1 ఎవరైతే మనకి గుర్రం మణికంఠ ఇతను ఉప్పర కాలనీ, శివాజీ నగర్, అగనంపుడి టోల్గేట్ సమీపంలో వాస్తవ్యులు. అలాగే A2 తూరంగి దుర్గా ప్రసాద్, 19 సంవత్సరాల వయసు. ఇతను కూడా అగనంపుడి టోల్గేట్ దగ్గర నివాసం ఉంటారు. ఇంకొక 3వ వ్యక్తి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అంటే మైనర్. అతను కూడా ఈ ఇద్దరితో పాటు మనం పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇద్దరు A1 A2ని మనం రిమాండ్ రైల్వే కాలనీ దగ్గర వాళ్ళని పట్టుకొని వాళ్ళని రిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే 3వ అతను ఎవరైతే CSCL ఉన్నారో అతన్ని మనము మన హోమ్కి పంపించడం జరిగింది. ఇందులో మనకి రికవర్డ్ ప్రాపర్టీకి వచ్చేసరికి రెడ్మీ నోట్ 14 Pro మొబైల్ని మనం రికవరీ చేసాము. అలాగే క్యాష్ 13,500 రూపాయలు రికవరీ చేశాము. ఇతన్ని కొట్టడానికి వాడిన 2 స్టిక్స్ కూడా వాడడం జరిగింది. దీనివల్ల వీళ్ళ ఇద్దరిని పట్టుకోవడంలో మనకి ఇంకొకటి ఏంటంటే అడిషనల్ రాబరీ కేసెస్ వీళ్ళు హైవే రాబరీ ఇంకా అనకాపల్లిలో కూడా చేయడానికి వాళ్ళు కన్ఫెషన్ కూడా చేశారు. సో మన టీమే సక్సెస్ఫుల్గా చేయడానికి మన కమిషనర్ సార్ అలాగే DCP క్రైమ్స్ లతా మాధురి మేడం ఎంటైర్ టీమ్ని అభినందించారు. అతి తక్కువ టైంలో మనకి ఇప్పుడు 3 రాబరీ కేసెస్, గ్రేవ్ కేసెస్ ఇవి సాల్వ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోర్టు ఆదేశాలతో నోటీసులు ఇచ్చి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తర్వాతే ఉండి నియోజకవర్గంలో ఆక్రమణలు తొలగించాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు కోట్లు దోచుకున్నారన్న స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. ఈ స్కామ్ లో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని వ్యాఖ్య. చంద్రబాబు బీజేపీతో బయట పొత్తు పెట్టుకుని లోపల కాంగ్రెస్ తో హాట్లైన్ రాజకీయాలు నడుపుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపాటు. ప్రధాని మోదీ పాలనలో వికసిత్ భారత్ వైపు అడుగులు పడుతున్నాయి. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.